మీకైతే నేను ఇవ్వను మేడం. నేను నీ దగ్గరే తీసుకుంటాను. సరే తీసుకోండి. ఏమో ఒకటి అసలుకే బేరాలు లేక మేము ఎడుతుంటే. సరిపోతుంది బాబు. రే నైట్ బెండకాయ పులుసు చేయమంటావా? నీ ఇష్టమమ్మా. రే ఎప్పుడు ఆ ఫోన్లోనేనా? రాజీకి మెసేజ్ చేస్తున్నా అమ్మా. అది అర్థమవుతుంది. ఇది పట్టుకో. ఎంత బాబు? 80 అమ్మా. ఇదిగో బాబు. అమ్మా. నువ్వు పెళ్లికి ముందు పెళ్లి చేసుకునే అమ్మాయితో కలిసి తిరగడం, కలిసి మాట్లాడటం ఇవన్నీ చేసేటోడివా? అంటే అది నాకు ఇంకా పెళ్లి కాలేదు మేడం. వెళ్దాం పదా. రే రావాలమ్మా రావాలా. ఏంటమ్మా నన్నేం అడగలేకే కదా వాని అలా అడిగావు. అయినా మీ ఇద్దరికి అర్థం కావట్లేదు. పెళ్లికి ముందే కలుసుకోవడం, ఒకరినొకరు చూసుకోవడం, ఇలా అన్ని పెళ్లికి ముందే అంటే ఎలా రా? ఎందుకు? పెళ్లి కన్నా ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే ఆ రిలేషన్షిప్ ఎక్కువ డేస్ నడవదంటావు, అంతేనా? అవునరా. అయినా అలా ఎక్కువ రోజులు నడవని రిలేషన్షిప్ ఉంటే ఎంత, పోతే ఎంత? అది కాదురా మహా. రేపు మీ ఇద్దరికి పెళ్ళయిందనుకో, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే అవి మీ ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. అప్పుడు వాటి నుండి మీరే బయటపడతారు. అమ్మా నాకు రాజీకి ఒక క్లారిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. అది మా మధ్యలో ఉన్న రోజులు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో నువ్వు ఎక్కువ ఆలోచించకుండా సాయంత్రం బెండకాయ పులుసులోకి ఏం ఫ్రై చేయాలో ఆలోచించు. ఎన్ని చెప్పినా కుక్కతోక వంకరే. అయినా సరిచేద్దామంటే తిరిగి మనల్నే కరుస్తుంది వీడిలాగా. వలపులు ఎన్నున్నా మలుపులు మరిపించేనా నీ ప్రేమ తెలిసేనా కలిసేనా కలలేలై నిలిచేలా చూస్తుంటేనే నిన్నిలా సరిపోదా నా ఈ జీవితమే. సారీ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే. ఇబ్బంది ఏం లేదు, క్యూట్గా పడుకున్నాం. ఇంకా మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంది? మేము ఎన్ని సౌండ్స్ చేసినా పందిలా పడుకున్నావుగా, అందుకే. నేను పందా? అవును. కాదు నువ్వే పంది గాడిద అన్నీ నువ్వే. సరే నీకు ఈరోజు ఎలా ఉంది? వామ్మో, ఇన్ని రోజులు నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు మస్తు కోపం వస్తుండే. కానీ ఇంత దగ్గర నుండి చూస్తే కానీ నాకు అర్థం కాలే నీకు మనిషి పక్కనున్నా దూరం ఉన్నా పెద్ద ఫరక్ పడదని. ఎందుకు? ఎందుకంటే సార్కి అసలు మాట్లాడడానికి టైమే సరిగ్గా దొరకదు కదా, అందుకే. ఇంకా ఎల్లుండి నేను నీతో వన్ డే ఎలా ఉంటానో ఏమో. చచ్చిపోతావు అయితే. ఎందుకు? మరి మీ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ ఒక్కసారి చేస్తారేమో, కానీ మా థియేటర్ ప్రాక్టీస్లో అట్లా కాదు. ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ వచ్చేదాకా వదిలిపెట్టాం. సరే అయితే ఏంటి? అయితే ఏంటి అంటావేంది? నువ్వు రోజు మొత్తంలో ఒక్క ఆపరేషన్ చేస్తేనే నేను నిద్రపోయినా. అట్లాంటిది ఎల్లుండి మేము చేసే ప్రాక్టీస్నే మళ్ళా చేస్తుంటే నువ్వు చూస్తూ ఉండు, నీకు నిద్ర రాకుండా ఉండు. నీతో అవుతుందంటవా? నా వల్ల అవుతుంది అండ్ నువ్వు చూస్తావు. సరే మంచిది.